వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద అక్రిడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు చేసుకున్న ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. వీరందరినీ అదుపులోకి తీసుకుని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న 23,000 అక్రిడేషన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చినందువలన అయింది అంటే ఇవన్నీ చేయలేదనా? మీరు తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారాలు చేసి అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి. వాళ్ళని విడిచిపెడదాం. ఇది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు. మేము సాధించుకున్న హక్కు. నా సాధించుకున్న హక్కును తీసుకోకండి. మీరు కొత్తగా ఇవ్వకండి. మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి T50 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు. ఇది జర్నలిస్టుల గురించి మాట్లాడమే. మీ గురించి మేమేం అనడం లేదు. మీ పాలనకు సంబంధించింది కాదు. మీ పోస్ట్ మార్టంకు సంబంధించింది కాదు. మీ పాలన పోస్ట్ మార్టం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి కనుక ఒక జర్నలిస్టులుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇది రాజకీయం కానే కాదు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి. 252 జీవో అనే దాని వల్ల 10,000 వరకు తగ్గించి మీరు ఇద్దామనుకుంటున్నారు. అది చెల్లదు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి. మీడియా కార్డులు అనే విభజన రాకూడదు. అట్లాగే నియోజకవర్గ స్థాయిలో విలేకరులకు కూడా ఇవ్వాలి. ఇంతకు ముందున్న 23,000 అక్రిడేషన్లు అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేస్తే కనీసం మీరు 7వ హామీ ఇచ్చినారు. ఆ 7వ హామీ తుంగలో దొక్కి ప్రజాస్వామ్యంలో మేము జర్నలిస్టులం ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ కంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి ముషీరాబాద్కు తీసుకొచ్చినారు. ఇది సబబు కాదు. ముఖ్యమంత్రి గారు గమనించండి. ఇది సబబు కాదు. జర్నలిస్టులకు మంచిది కూడా నాగరితే అది కూడా మీడియా అకాడమీ కేసీఆర్ ఇచ్చినందువలన అయింది. అంటే ఇవన్నీ చేయలేదనా? మీరు తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారాలు చేసి అసలు ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం వస్త్ర తాడ్వాయి మధ్యలోని వాగు వద్ద అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐలాండ్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు జిల్లా అంటేనే పర్యాటకులకు నిలయం అన్నారు. ఇక్కడ పర్యాటకులకు కనువిందు కలిగించే ప్రదేశాలు సందర్శకులను ఆకర్షించే విధంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ సుధీర్, రామ్నాథ్, కేకన్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సెల్ఫీ తీసుకోండి. మన తెల్లం వెంకట్రావు అందరం వచ్చిన సురేఖ మేడం వాళ్ళతో ఒకసారి వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు పరిధిలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ తరలించండి అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వ్యవసాయ భూములపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ మాకొద్దని రైతులు భారీగా మహాసభ నిర్వహించారు. రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ సారవంతమైన భూములను విమానాల ల్యాండింగ్ కోసం సేకరించడం అన్యాయమని అన్నారు. ఇది రైతుల జీవనాధారాన్ని దెబ్బతీసే నిర్ణయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఒకటి వ్యక్తిగతంగా ఏదో హెడ్ క్వార్టర్ దగ్గరగా ఉంటుంది, 10 గ్రామాల మధ్యలో టౌన్ ఏరియాలో ఉంటాం, కాస్త వాటర్ ఫెసిలిటీ బాగుంది అని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఇక్కడ కొనుక్కున్నది వాస్తవం. మరి ఇలాంటి జనసంచారం ఇక్కడ ఫుల్గా జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్లేసుల్లో ఇలాంటి ప్రాజెక్టు పెట్టకుండా మనం అందరం కలిసి ముక్తికంఠంగా మరి తెలియపడతాం. దీంట్లో ఏదో మనం
వాళ్ళ లారీలు ఆపడము, బస్సులు ఆపడము ఈ కార్యక్రమం కాదు. దయచేసి అలాంటి అపోహలొద్దు. దీన్ని ఏం చేయాలనేది నెక్స్ట్ పూర్తిగా కాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కోర్టులు చేసుకుంటున్నారు కాంట్రాక్ట్. మరి ఆయన స్ట్రక్చర్స్ కూడా పగలగొట్టాలంటున్నాడు. ఒక లెటర్ పెట్టారు రీసెంట్గా. ఆ రోడ్లు మొత్తం పగలగొట్టాలా, మాకు వాళ్ళకి ఎటువంటి కనెక్షన్ ఇవ్వకూడదు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కనెక్షన్ ఇస్తున్నారు, వాళ్ళకి ఇవ్వకూడదు అవి వేరే కూడా మరి వాళ్ళు లెటర్ కూడా పెట్టున్నారు, చూసాం. సో ఏదైనా కానీ ఇక్కడ అందరూ ఉమ్మడిగా మనకు జరిగిన ప్రాబ్లమ్స్ మరి అధికారుల దృష్టికి తీసుకోవటం అయితేవి, మరి తర్వాత లీగల్గా ఏమన్నా మనం ప్రొసీడ్ అయ్యేలా అలాంటి కార్యక్రమం కానీ ఏదైనా కానీ మనకు తదుపరి కార్యక్రమంలో ప్రకటించుకుంటే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఈ అవకాశాన్ని చూస్తే నిర్వాహకులు విషయం కాదు. ఒకటి వ్యక్తిగతంగా ఏదో హెడ్ క్వార్టర్ దగ్గరగా ఉంటుంది, 10 గ్రామాల మధ్యలో టౌన్ ఏరియాలో ఉంటాం, కాస్త వాటర్ ఫెసిలిటీ బాగుంది అని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఇక్కడ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పురిటిపెంట గ్రామంలో సుమారు ₹1 కోటి కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పురటిపెంటలో జరిగిన పల్లె పండుగ 2 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభివృద్ధి సంక్షేమంతోనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉప అధ్యక్షుడు మక్కువ శ్రీధర్, గజపతి నగరం మండల టీడీపీ పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సుమారు 12,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి ఈ గ్రామంలో మెయిన్ రోడ్కి కావాల్సినటువంటి సరైన డ్రైన్ లేకపోవడం వల్ల, వర్షం వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడే ఉండిపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఈ గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. ఇది సుమారు ₹1 కోటి పెట్టి శాంక్షన్ చేయించి 56 లక్షలు పెట్టి డ్రైన్ కట్టడమే కాకుండా దానికి కావాల్సినటువంటి అదర్ డ్రైన్స్ని కూడా మెరుగుపరచడానికి కూడా సుమారు ₹1 కోటి వ్యవధి ఇక్కడ ఈ గ్రామంలో అవసరం అయితే దాన్ని మంజూరు చేసి వర్క్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రభుత్వం అభివృద్ధి కోసం ఎంత ఖర్చు నాకు తెలుసు. ఇప్పుడు రీసెంట్ ఈ రోడ్డు ఏదైతే ఉందో 50 లక్షలు పెట్టి రిపేర్ చేసుకోవడం కూడా జరిగింది. గత పాలకులు సుమారు 5 ఏళ్ల పాటు ఈ రోడ్డుని కనీసం పట్టించుకోలేదు. ఆ రోడ్డును కూడా 50 లక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి R&B రిపేర్ వర్క్స్లో దీన్ని రిపేర్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇంకో 3.5 crores ఇచ్చి ఇక్కడి నుంచి మెంటాడ్ వెళ్ళే రోడ్డుకు కూడా శాంక్షన్ కాబోతా ఉంది. అంటే ఇంత అభివృద్ధి కోసం ఇంత గవర్నమెంట్ ఖర్చు పెడుతున్న విషయం మనం 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తుంది ఎవరి కోసం? మన కోసం. మన పిల్లలు మన స్కూల్కి వెళ్ళాలంటే ఒక మంచి రోడ్డు ఉండాలి, మన ఉద్యోగంకి వెళ్తున్నామంటే ఒక మంచి రోడ్డు ఉండాలి, మంచి ఫెసిలిటీ ఉండాలి. మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే శానిటేషన్ ఉండాలి. ఇవన్నీ కలవర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో ఇంత బడ్జెట్ కేటాయించాలి. సుమారు 12,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి ఈ గ్రామం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు 2.10 కోట్లతో ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 35 లక్షల విలువైన అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్ను ప్రారంభించారు. నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. గర్భిణీలు ముందుగానే ఆసుపత్రికి చేరేలా ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కూడా మెడికల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది. కారణం ఏంటంటే పాడేరు నుంచి అనకాపల్లి బోర్డర్ వరకు తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం. అప్పటి నుంచి కూడా నర్సీపట్నం ఒక సెంటర్ గా, హెల్త్ హబ్ గా సెంటర్, మిగతా అన్ని కూడా టౌన్ అట్మాస్ఫియర్, అనకాపల్లి కానీ మన పాకిరాపేట కానీ లేకపోతే యలమంచిలి కానివ్వండి, పెందుర్తి కానివ్వండి, టౌన్ అట్మాస్ఫియర్. ఈ రెండు మాత్రం విలేజ్ అట్మాస్ఫియర్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ హెల్త్ ఫెసిలిటీస్ అక్కడ ఇవ్వాలని ఆలోచన, అంతకంటే ఏమీ లేదు. దాని మీద చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సబ్ కలెక్టర్ సందర్శించి విద్యార్థుల నృత్య ప్రదర్శనలను వీక్షించారు. రోబోటిక్స్ నృత్యంలో విద్యార్థులతో కలిసి పాల్గొని వారికి ఉత్సాహం కలిగించారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి ప్రశంసలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి కృష్ణమూర్తి, మండల విద్యాశాఖ అధికారి సోంబాబు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరులోని రిలయన్స్ బ్యాంకు సమీపంలోని జాతీయ రహదారిపై 2 మోటార్ బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోకిలింపాడు రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కోటమర్తి కృష్ణ గాయపడ్డారు. అదే సమయంలో అక్కడుగా వెళుతున్న ఎంపీడీఓ రవిబాబు వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తూ అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లా అనకాపల్లి కాలేజీ కొత్తూరు జంక్షన్ సమీపంలో బ్రిడ్జిపై ఒక కంటైనర్లో మంటలు ఏర్పడి దగ్ధమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అందులో స్టాక్ వెనకనే తీసుకున్నాను కాబట్టి అవ్వదు. జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 222ను వెంటనే సవరించాలని సంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని వ్యతిరేకంగా సంగారెడ్డి కలెక్టర్ ముందు ఆందోళన చేపట్టి అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. కొత్త జీవో వల్ల వేల సంఖ్యలో అక్రిడిటేషన్ కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని, చిన్న పత్రికలు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్, రాష్ట్ర నాయకులు దారా సింగ్, సిహెచ్ పరశురాం, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ అందరూ కూడా చాలా నష్టపోయే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 23,000 యాక్సిడెంట్ కార్డులు పొందినటువంటి జర్నలిస్ట్ ఉంటే ఈసారి దాదాపుగా 14,000 మంది పైగా జర్నలిస్టులు పోతవించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం. జర్నలిస్టు మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటేనే ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగుతుంది. టీడీఓ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. 252 జీవో ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి. గతంలో లాగా ఏదైతే డెస్క్ జర్నలిస్టులకు అదేవిధంగా ఫీల్డ్ జర్నలిస్టులకు ఇచ్చారో అక్రిడేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అన్ని కూడా వాళ్ళు కూడా కల్పించాలి. ఏదైతే జర్నలిస్ట్ ఎవరైనా జర్నలిస్టే. కొంతమంది ఏదైతే వారి పనిలో 250 జీవోను వెంటనే రద్దు చేసి గతంలో ఇవ్వాలని చెప్పి మేము H143 తరఫున డిమాండ్ చేసుకోవడం. లేదంటే అల్లం నారాయణ గారి డైరెక్షన్లో, అదేవిధంగా మారుతి సాగర్ గారు, అదేవిధంగా కృష్ణన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు
వికారాబాద్ జిల్లా తాండూరు రాజు ఇందిరమ్మ కాలనీల్లో యల్హాల్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. 2 రోజుల క్రితం మద్యం మత్తులో కాలనీవాసి నూర్ అహ్మద్ను కత్తితో పొడిచి హత్య చేశారు గోపాల్ గ్యాంగ్. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలనీలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని స్థానికులు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో యల్హాల్ పోలీసులు కాలనీలోని ప్రతి ఇంటిని, షాపులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భారీగా మద్యం పట్టుబడింది. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఏమున్నాయి సార్ అవి? 7 ఉన్నాయి, 10 ఉన్నాయి, ఇంకా 10 ఉన్నాయండి. దీంట్లో ఇందులో 10 ఇంట్లో అవి ఏమున్నాయి సార్ అవి? 7 ఉన్నాయి, 10 ఉన్నాయి, ఇంకా 10. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఒకరిపై ఒకరు దూషణలతో ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్ కాచిగూడలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వాజ్పేయి దేశహితం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహానేత అని కొనియాడారు. దేశ భద్రతకు పెద్దపీట వేసి విమర్శలకు తావు లేకుండా అందరి మన్ననలు పొందిన నాయకుడని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన భారతరత్న, దేశానికి ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక విషయాలలో దేశ హితం కోసం నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానుభావుడు, అజాత శత్రువు, అనేక రకాల సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టినటువంటి వ్యక్తి, మరి దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుని యొక్క 101వ జన్మదిన ఉత్సవాలను దేశమంతా నిర్వహిస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక సామాజిక సంస్థలు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. సంవత్సరం పాటు, గత సంవత్సరం డిసెంబర్ 25 నుంచి 25 వరకు కూడా సంవత్సరం పాటు, అందులో భాగంగా ఈరోజు కాచిగూడ డివిజన్ లో ముఖ్యంగా వాజ్పేయి గారు ఈ తరం ఎవరైతే రాజకీయ నాయకులు పనిచేస్తా ఉన్నారో, రాజకీయాలలో రావాలనుకుంటున్నారో వాళ్ళు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని, ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి. వాజ్పేయి గారు ఏ రోజు కూడా ఏ ఒక్క రాజకీయ ప్రత్యర్థిని పల్లెత్తు మాట అనకుండా సమస్య పైన నేను మాట్లాడేటువంటి వ్యక్తి. ఆ రకంగా తనకంటూ ఈరోజు దేశ ఏ రకంగా ప్రత్యర్థుల మీద విమర్శిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి భాష ఉపయోగించే అవసరం ఉంది. ఇలాంటి రాజకీయ నాయకులను, ఇలాంటి రాజకీయ పార్టీలను బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై వేటు పడేందున ప్రచారం నేపథ్యంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే తన బలమని చెప్పారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే దానికి కారణం తన కార్యకర్తలేనని, వారి అండతోనే తాను ధైర్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే తాను మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ కు దానం నాగేందర్ సవాల్ విసిరారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా अभिनंदन रखते हुए के लिए जो काम तवज्जो आप लोग दे रहे हैं इसके लिए मैं दिल की गहराई से आपको मैं शुक्रिया कहता हूँ. కొనసాగిస్తున్న హిమాయత్ డివిజన్ లో పెద్దలందరూ కూడా ఆదరణ అక్కడ ఉన్నాం కదా అని దేశం, ధర్మము, మన దేవుడు అనేది మన మనసులో ఉంటే ఎక్కడ పోవు. చూడండి సార్, ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు, గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించే కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా సరే బండి సంజయ్ గారు ఆయన ఒక మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ ఉంటే అన్ని విభాగాలు ఆయన చేస్తుంటే, సిబిఐ కానీ, ఈడీ కానీ అన్ని.
ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందని అన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కంటే కార్పొరేటర్లే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా దేశంలోని ఒక తరం మొత్తం పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. తెలంగాణలో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ల కోసం తీసుకువచ్చిన జీవో నంబర్ 252లో తీవ్ర లోపాలు ఉన్నాయని TUWJH జర్నలిస్టులు ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులు విమర్శించారు. ఈ జీవో జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. కార్డుల సంఖ్యలో భారీ కోత, కేబుల్ ఛానళ్లకు అన్యాయం, కొత్త నిబంధనలతో అర్హులైన వారికి నష్టం జరుగుతుందని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే జీవోను పునఃపరిశీలించి అందరికీ న్యాయం జరిగేలా సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోపాల్ గౌడ్, సంగమేశ్వర్, గోవర్ధన్ రెడ్డి, రహమత్, రాఘవులు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 2 ఏళ్ల తర్వాత అక్రిడేషన్ ఇస్తామని చెప్పడం శుభపరిణామం. కానీ ఈ అక్రిడేషన్ ఇస్తామనే జీవోలో 252 జీవో అయితే తీసుకొచ్చిర్రో అదే జర్నలిస్టులకు అక్రిడేషన్లకు దూరం చేయడం విధంగా ఆ జీవో ఉంది. ఆ జీవోను వెంటనే సవరించాలని చెప్పేసి TUWJH 143 యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో అర్హులైన జర్నలిస్టులందరికీ కార్యక్రమాలు కలెక్టరేట్ జరుగుతూ ఉన్నాయి. రేపు పొద్దున ఈ జీవో సవరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. We want justice! We want justice! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి 252 జీవోను అది విలేకరులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి దాన్ని వెంటనే సవరించి అన్నిటి కూడా సరిచేసి ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేమందరము TUWJ 143 తరఫున పోరాటం చేసి ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్లి ఈ అందరికి కూడా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టు సోదరులు ధర్నా నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఎలాంటి షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జాలర్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీవో నంబర్ 252 వెంటనే సవరించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డ్స్ అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏవో శ్రీకాంత్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మనము రూరల్ జర్నలిస్టులు వేతనాలు లేకుండా అక్రిడేషన్లే ఆధారంగా పనిచేస్తూ చాలా మంది ఉన్నారు. గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలలో మనకి 9.5 సంవత్సరాలు దాదాపు పాత జీవో ప్రకారము అందరు డెస్క్ జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు అనే తేడా లేకుండా అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇచ్చి అందరికి సమానంగా అవకాశాలు కల్పించింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ డెస్క్ జర్నలిస్టులను, వర్కింగ్ జర్నలిస్టులను వేరుగా చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల పెద్ద గవర్నమెంట్ కి నష్టమే లేదు. ఒక 30,000 మందికి ఓవరాల్ గా అక్రిడేషన్ కార్డుల వల్ల వాళ్ళకేదో పెద్ద జీతాలు వచ్చేది ఉండదు, వాళ్ళకేమో ఒరిగేది ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళకి బస్ పాసులు మాత్రమే అవకాశాలు ఉంటాయి. దానికోసం అని చెప్పేసి వాళ్ళు డెస్క్ జర్నలిస్టులు,
దశలు కల్పించాలి కానీ ఉన్న వాళ్ళను వేరు చేసి ఇలా 2 వర్గాలుగా చేసి ఇది మనలో మనకే ఒక విభేదాలు సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా గతంలో మాదిరిగానే కొనసాగించాలి. అందరికీ అక్రిడేషన్ రావాలి. బెస్ట్ జర్నలిస్టులు కూడా మన మిత్రులే. వాళ్ళు మనం వార్తలు రాసి చేస్తేనే వాళ్ళు దానికి నిలబడి తీస్తారు. వాళ్ళ ఐటమ్స్ పెడితేనే మనం తెల్లారి పత్రిక అందంగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా జర్నలిస్టులే. వాళ్ళేమో రూముల నుండి పనిచేస్తారు, మనం రోడ్డు మీద నుండి పనిచేస్తాం. అంతే తేడా తప్ప వాళ్ళకి మనకి ఏం తేడా లేదు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శివాజీకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే శివాజీ శనివారం నగరంలోని మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇకపై మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోనని తెలిపారు. ఇటీవల దండోరా సినిమా ఈవెంట్ సందర్భంగా మహిళలపై శివాజీ చేసిన అవమానకర వ్యాఖ్యలు అవి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని గమనించినట్లు మహిళా కమిషన్ తెలిపింది. ఈ మేరకు సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించి ఆయనకు నోటీసులు పంపింది. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. పెద్దవంగర మండల కేంద్రానికి చేరుకున్న కేటీఆర్ కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో నిర్వహించే పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో గ్రామస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలు దిశానిర్దేశం చేయనున్నారు. మళ్ళా వచ్చి మొత్తం కాబట్టి తొందరలో మళ్ళా వచ్చి మొత్తం మీ అందరితో దినమంతా ఉండిపోతే దయచేసి ఆడ మ్యాప్ చూస్తున్నారు ఏమనుకో. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు A1 TV తెలుగు న్యూస్.